నన్ను ఆపుతావు నువ్వు? ఆగట్లే ఇట్లా. ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూసినప్పుడు ఊచర్ వెళ్తున్న ఆటో చూస్తుంటే నాకు భయం వేస్తుంది దాని వెనకాల వెళ్ళాలంటే. అంటే మూవీస్ రీచ్ ఈస్ క్రేజీ. బాధ ఏంటంటే అంత 120 కోట్ల మందికి మనం విమల్ పాన్ మసాలా చూపిస్తాం. ఎవరు భారతీయుడు చూసి వెళ్ళి ఏమన్నా చంపేస్తా అన్నాడు. అవును, నిజంగానే గరుడ పురాణం ఉందా? నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇట్లాంటి ఏమైనా శిక్షలు ఉంటాయా? మనం అప్పుడు వెళ్ళాం కదా హాస్పిటల్లో, గుర్తుందా? యశోదాలో ఇట్టనే అవుతుంది లేదా? పేరెంట్స్ వుడ్ హావ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇదే జరగాలి వీళ్ళకి అని. ప్రతివాడు అన్నం తింటాడు కాబట్టి రైతులతో కనెక్ట్ అవుతారు. బాంబులు ఎట్లా తయారు చేయాలి ఇవన్నీ ఎక్కువ చూపిస్తారు. ఒక రకంగా పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు అవుతుంది. ఈ సెన్సార్ డస్ నాట్ వరీ అబౌట్ వాట్ ద మెసేజ్ ఇస్. దేశం ఏమో ఉడికిపోతుంది బా. వై డోంట్ వి మేక్ అ మూవీ విత్ అ గుడ్ మెసేజ్? ఒకప్పుడు అసలు నిరుద్యోగం గురించి, ఆకలి రాజ్యం అట్లాంటి సినిమాలు వచ్చావు కదా, ఈరోజు ఎందుకు రావట్లే అట్లాంటి సినిమాలు? అసలు ఎందుకు రావట్లే? వస్తున్నాయి మూవీస్. జనాల్ని హింసించండి రా అంటే తీస్తారు 4 సినిమాలు, యానిమల్ అని, యానిమల్ పార్క్ అని. అలా కాదంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు మా ఇంట్లో మా ఆవిడ నాకు రోజు లెసన్ బీకి, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా బాస్ ఒక లెసన్ బీకి, మా పార్ట్నర్ ఒక లెసన్ బీకి, స్కూల్కి వెళ్తే మా పిల్లల వాళ్ళ టీచర్ ఒక లెసన్ బీకి. ఇదంతా అయిపోయినాక కష్టపడి సండే ఓ రోజు థియేటర్కి వెళ్ళి కూర్చోవాలని అక్కడ కూర్చొని వాడు కూడా 70 mm నాకు మెసేజ్ పీకితే అది ఇంపాక్ట్ ఉండదు. ఎందుకు ఉండదు? ఇప్పుడు చెడుని తీసుకుంటున్నాంగా బాగానే, మెసేజ్ ఏమో తీసుకోము, పాజిటివ్ మెసేజ్. చెడు మాత్రం బాగానే తీసుకుంటున్నాంగా. అమ్మాయిల్ని ఎట్లా ట్రీట్ చేయకూడదో తీసుకుంటున్నాం, సిగరెట్లు తీసుకుంటున్నాం, మందు తీసుకుంటున్నాం, డ్రగ్స్ తీసుకుంటున్నాం. అంటే ఇది చికెన్ అండ్ ఎగ్ సిచ్యువేషన్ అవుతుంది. నువ్వేమంటున్నావు అంటే సినిమాలు చూసి ఇవి తీసుకుంటున్నారు అనేది ఒక దృక్పథం అయితే, ఉన్నవి సినిమాల్లో పెడుతున్నారు అనేది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఉంటుంది. అది బాగానే ఉంది. అంటే ఇప్పుడు నేను ఎక్కడ అంటానంటే మోర్ దాన్ దీస్, ఇవి చాలా పెద్ద ఎగ్జాంపుల్స్ నువ్వు ఇచ్చేవి. నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్. రోడ్డు మీద బైక్ మీద కారులోనే వెళ్ళేటప్పుడు ఒక 18-year-old రోడ్డు దాటుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా హారన్ కొట్టావు వాడికి? వాడు హారన్ కొడితే వాడు ఒక లుక్ ఇస్తాడు ఇట్లా, నన్ను ఆపుతావు నువ్వు? ఆగట్లే ఇట్లా ఆ ఫీల్ ఇస్తారు. అది కూడా నాకు తెలిసి అది సినిమాలోంచే వస్తుంది. ఎందుకంటే ఎవడు ఇంట్లో పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళు అరే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కారు వస్తూ ఉంటుందిరా నువ్వు కదలకుండా నుంచోవాలని ఎవరు అనరు. వాడికి ఇంకా రివర్స్ చెప్తారు, రే జాగ్రత్తగా రారా అని. కానీ వాడు ఆ కారు ముందర నుంచోవడము, ఆ ఫీల్ ఆగు అని పట్టించుకోకుండా, దిస్ ఐ ఫీల్ సినిమా. కానీ ఇన్ ద సేమ్ వీన్ ఒక సినిమాలో ఎక్కడైనా ఒక హీరోయిన్ నడుస్తూ నడుస్తూ యాక్సిడెంట్ అయిపోయింది అనుకో, జనాలు రోడ్ సెన్స్ కూడా నేర్చుకుంటారు అట్లనే యాక్సిడెంట్ సీన్స్ నుంచి. అంటే నేను ఇప్పుడు ఇట్లాంటి చూడలేదు. యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఎవరినైనా అడగాలి. నాకు తెలిసి యాక్సిడెంట్ అయితే అరే ఆ సినిమా చూసి కూడా మనం అడ్డం వెళ్ళామని అనుకునే వాళ్ళు ఎవరు. ఒక భయం అయితే కలుగుతుంది కదా. ఇప్పుడు ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూసినప్పుడు ఊచర్ వెళ్తున్న ఆటో చూస్తుంటే నాకు భయం వేస్తుంది దాని వెనకాల వెళ్ళాలంటే. అంటే ఇక్కడ యు ఆర్ టాకింగ్ వెరీ స్పెసిఫికలీ. అంటే అది భయం వేయడం కాదు, దట్ ఇంపాక్ట్ ఐ అగ్రీ. కొన్ని సినిమాల్లో చూసినప్పుడు ఇట్లా కళ్ళ ముందు ఇట్లా సీకులు వచ్చేస్తుంటే నెక్స్ట్ టైం సీకుల్ని చూస్తుంటే ఆ ఫీలింగ్ వస్తుంది, ఆ సినిమా గుర్తొస్తుంది, ఆ సీన్ గుర్తొస్తుంది. నాకు తెలిసి అది ఇంపాక్ట్ అనే కంటే ఇట్ ఇస్ నాట్ ఇంపాక్ట్ఫుల్ మెసేజింగ్. అంటే మనం టాపిక్ డివియేట్ అవ్వకుండా ఉంటే సినిమాల ప్రభావం అంటున్నాం, ప్రభావం ఉంది, సీకులు చూస్తే వచ్చే ప్రభావం ఉంది. కానీ ఒక రకమైనటువంటి ఏమంటాం దాన్ని, సినిమా చూసి నేను ఏదో నేర్చుకున్నాను, నాలో ఒక మార్పు వచ్చింది, నా చుట్టుపక్కల వాళ్ళని నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో మారింది అనేది ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం అంబిషియస్ అని నా ఉద్దేశం. ఇప్పుడు అంటే ఐ థింక్ వీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ఇట్ ఇనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు లవ్ అనే ఒక టాపిక్లో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని మనం చాలా ఎక్స్ప్లోర్ చేసాం. ఒక అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక అమ్మాయి బ్రేకప్ అయితే కనుక దాన్ని ఎట్లా డీల్ చేయాలి, లైఫ్లో ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలి, ఈ లవ్ చుట్టూ ఉన్న మొత్తం లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో ఫ్రమ్ అ క్రష్ టు అ బ్రేకప్ అండ్ మూవింగ్ ఆన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. మొత్తం మనము ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం మూవీస్ వల్లనే. ఒక బ్రేకప్ని ఇలా కూడా హ్యాండిల్ చేయొచ్చా. బట్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ఇట్ ఇనఫ్ ఇన్ అదర్ పాకెట్స్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ట్రూ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ థింగ్ మూవీస్ రీచ్ ఈజ్ క్రేజీ. అంటే కొన్ని కోట్ల మంది చూసే ఇది. అంటే ఇప్పుడు మనం ఐపీఎల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే లాస్ట్ 2026లో మొన్న అయిన ఐపీఎల్ సీమింగ్లీ క్యూములేటివ్గా దేర్ వాజ్ 120 crore మంది చూసారట, క్యూములేటివ్గా ఆల్ మ్యాచెస్ కలిపి. ఫర్ మీ దట్ ఈస్ స్టాగరింగ్ నెంబర్. ఇఫ్ a message can go through that in any way,
అది అసలు దాంట్లో ఇంత ఒక పిసరంత ఇంపాక్ట్ ఉన్నా కానీ దట్ విల్ చేంజ్ ది ఎంటైర్ సిస్టమ్. నా బాధ ఏంటంటే అంత 120 కోట్ల మందికి మనం విమల్ పాన్ మసాలా చూపిస్తాం, నాట్ యూజింగ్ దట్ ప్లాట్ఫామ్. అవునవును, ఐ ఓన్లీ హోప్ నేను ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు క్రికెట్ చూడమని పిల్లల్ని పుష్ చేస్తూ ఉంటా, మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తే వాడు అడుగుతాడు అదేంటన్నా అని, అది చెప్పలేక నేను వాడిని ఏదో డివియేట్ చేస్తూ ఉంటాను నేను. సో యా, నేను అనేది మూవీస్ కూడా ఒక క్రికెట్ లాగా మనకి ఇండియాలో ఉన్నట్టు స్పోర్ట్స్ ఆర్ మూవీస్ హ్యావ్ ద సేమ్ విజిబిలిటీ అది ఉంటుంది. కాకపోతే నేను అనేది ఫర్ ఎ రీజన్ విచ్ ఇస్ లైక్ పర్పస్ ఒకటి పెట్టుకుంటే మనం సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం అని మొదటి నుంచి ఉన్నాయి. సో ఏమవుతుంది అంటే మనం ఏదైతే మెసేజ్ అంటున్నామో ఆ మెసేజ్ కూడా ఒక సబ్జెక్ట్ అవుతుంది. నేను ఒక మంచి హిట్ సినిమా తీయాలనుకుంటున్నాను, దేని గురించి తీయాలి, హారర్ తీయాలనుకుంటున్నాం అంటాం. హారర్ అనేది ఒక జానర్ అయింది, భయపడితే మనిషి అబ్బా బాగుందిరా అనిపించి హిట్ అవుతుంది. లేదు నేను మా పెద్ద హీరోని చూడాలి, మా మెగాస్టార్ని చూడాలి, నేను మెగాస్టార్ ఎన్ని రోజులు అదే డాన్స్ అదే ఉంటుంది. ఇప్పుడు అంత స్టేచర్లో ఉన్న ఆయన లంచం గురించి ఒక సినిమా తీయాలి అనుకుంటారు. సో లంచం గురించి సినిమా తీయాలి అనుకుంటే ఒక ఠాగూర్ వస్తుంది, కాన్సెప్ట్ అదిరిపోయింది, అచ్చంగా అది ఒక బ్యూటిఫుల్ వే ఆఫ్ సేయింగ్ దట్ సొసైటీలో జరుగుతోంది ఏంటి, దానికి ఎవరైనా నుంచుంటే ఎలా ఉంటుంది, ప్రభావితం అంటే నాకు అనిపించింది మనం కూడా ఠాగూర్ అవ్వచ్చు అది. కానీ ఇన్ రియాలిటీ దట్ నెవర్ వర్క్స్, ఇట్ విల్ నెవర్ వర్క్. ఐ టెల్ యూ వై ఆల్సో. నేను బాధపడేది ఏంటంటే తీస్తున్నారు సినిమాలు ఏవి మెసేజింగ్ పేరిట తీస్తున్నావు నువ్వు అన్న ఠాగూర్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే చిరంజీవి మొత్తం సొసైటీలో మార్పు తేయడానికి ప్రయత్నిస్తున్నాడో ఇంట్లో వాళ్ళ నాయనమ్మ ఎవరో ఉంటారు, ఆవిడ చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటాడు. అంటే నేను అనేది ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ దట్ మొరాలిటీ అనమాట. ఈ క్యారెక్టర్ని మనం ఫాలో అవ్వాలి అనుకుంటే వాడికి ఇట్ కమ్స్ యాజ్ అ ప్యాకేజ్ విత్ ఆల్ అదర్ నెగటివ్ ఎలిమెంట్స్. అబ్సల్యూట్లీ అవ్వలేము, ఎందుకంటే ఇప్పుడు ఈ రివెంజ్ సినిమాలు, విజిలాంటే సినిమాలు, పోనీ రివెంజ్ అంటే కూడా మనం ఏదో నెగటివిటీ అడ్రస్ చేయొచ్చు. విజిలాంటే అనేవాడు వాడు హీరో, వాడు బేసికల్గా సూపర్ హీరో, వాడు హీరో కూడా కాదు, వీ కాల్ హిమ్ సూపర్ హీరో. సో ఒక విజిలాంటే సినిమాలు చూసి సమాజంలో ఒక్కడైనా అంటే తయారయ్యాడంటే కొంపకొల్లేరు అయిపోతుంది. యూ కెనాట్ అఫోర్డ్ టు డూ సచ్ థింగ్స్ లాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఐ థింక్ సినిమాలులో ఉండే మెసేజింగ్ కూడా దో వి లైక్ మెసేజింగ్, అంటే బాగుంటుంది. ఒక మెసేజ్ ఉందంటే ఒక మంచి సినిమా, ఒక ఫీల్ గుడ్ అనే ఫీల్ వచ్చే టైంలో ఒక పర్పస్ ఉంది అనిపించిన అది కేవలం ఆ సినిమాని ఇంకొంచెం ఎలివేట్ చేసి నచ్చేలాగా, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ని పెంచేలాగా. ఒకప్పుడు 50 రోజులు ఆడే సినిమా 100 రోజులు ఆడాలంటే అనేటట్టుగా, లేదా ఈ రోజుల్లో 100 కోట్లు చేసేది 200 కోట్లు చేసేది ఆ వారం రోజుల్లోనే అనేటట్టుగా లాగా మెసేజ్ ఇంకొంచెం ఎలివేట్ చేస్తుందనే తప్ప ఐ డోంట్ థింక్ ద మేకర్స్ ఆల్సో సీ దట్ నేను ఈ మెసేజ్ తోటి ప్రూవ్ చేసేయాలి అనుకోండి. ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఐ అగ్రీ మెజారిటీ అట్లా ఉండొచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి బొమ్మరిల్లు లాంటి సినిమాలు, బొమ్మరిల్లు ఈజ్ అబౌట్ హౌ టు షో పేరెంట్స్ కెన్ లవ్ యూ బట్ దేర్ లవ్ కెన్ స్ట్రాంగిల్ యూ అని. అది అది దాని చుట్టూనే క్యారెక్టర్స్ ఫామ్ అవుతున్నాయి తప్ప బొమ్మరిల్లు కానీ నీకు చాలా సినిమాలు ఉన్నాయి అలాంటివే. వేర్ 35 చిన్న కథ కాదనే సినిమా, దే వాంటెడ్ టు షో ఎలా ఈ టీచర్స్, పేరెంట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక చిన్నపిల్లాడి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, ఎడ్యుకేషన్స్ ఇంపార్టెన్స్ చుట్టూ ఫామ్ అయిందే తప్ప ఒక క్యారెక్టర్స్ జర్నీ లాగా పెట్టుకొని తీసిన సినిమాలు కావు అవి. సో దేర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్, బట్ యా, సో వాట్ కుడ్ బి అగైన్ ఇంట్రెస్టింగ్, బికాజ్ నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఎంటర్టైన్మెంట్ ఉంటేనే సినిమా చూస్తాను అంటావు. నాకు మెసేజ్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మెసేజ్ కూడా ఇంపాక్ట్ ఉండదు. సో నీతో నేను గెలిచి ఎలాగూ ఆర్గ్యూ చేసి ఎలాగూ గెలవలేను. బట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఒక ప్రొడ్యూసర్ బ్యాకప్ చేస్తున్నాడు అనుకుందాం, మన దగ్గర కొన్ని కథలు ఉన్నాయి, మెసేజ్ ఓరియంటెడ్ కథలే ఉన్నాయి అనుకుందాం మన దగ్గర. ఎలాంటి సినిమాలు ఎలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలి, ఆర్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ మెసేజ్ దట్ షుడ్ బి ఇన్ దీస్ మూవీస్, దాని గురించి డిస్కస్ చేయొచ్చేమో. అదే అంటే ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు లైక్ యూ సెడ్ ఒక బొమ్మరిల్లు, ఓకే, దెన్ యూ సెడ్ 35 చిన్న కథ కాదు, రెండు సినిమాలు చూస్తే కూడా హూ ఈస్ బీయింగ్ ఇంపాక్టెడ్ ఈస్ వెరీ డిఫరెంట్. యూ రిలేటెడ్ టు దట్. నాకు తెలిసి బొమ్మరిల్లు సినిమా చూసిన 100% మందిలో ఐ డోంట్ థింక్ 90% వుడ్ హ్యావ్ ఫెల్ట్ అబ్బాయి ఈ మెసేజ్ వచ్చింది అని. దే వుడ్ హ్యావ్ కనెక్టెడ్ సిద్ధార్థ్, ప్రకాష్ రాజ్ ఆ క్యారెక్టర్స్ మటుకే మీ ఇద్దరు సంతోషంగా ఉండండి రా లాస్ట్కి అన్నే తప్ప ఎవడు కూడా ఇంటికి వచ్చి మా నాన్న కూడా ఇదే అన్న కాన్సెప్ట్ తక్కువ మంది పెట్టుకుంటారు. ఉన్నా కానీ బొమ్మరిల్లు ఫాదర్ అని జోక్గా అనుకుంటారు తప్ప ఎవరు మా నాన్న ఈ సినిమా చూసి మారడా అనుకునేది ఎవరు ఉండరు. సో ఇఫ్ యూ రియలీ సీ ఒక మెసేజ్ ఉండాలి సినిమాలో అనుకుంటే దాన్ని బ్రేక్ చేద్దాం. లెట్ us బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ 3 segments. ఒకటి, ఎలాంటి మెసేజ్
అనేది మనం ఇవ్వచ్చు సినిమాల ద్వారా. అంటే బికాస్ దేర్ ఇస్ సో మచ్ వ్యూవర్షిప్, ఎలాంటి మెసేజ్ అనేది బాగుంటుంది అనేది ఒక ఆస్పెక్ట్ అవుతాయి, కేటగిరీ అవుతాయి. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ఇస్తున్నాము అనేది ఒక సెకండ్ కేటగిరీ. వాట్ కైండ్ ఆఫ్ పాపులేషనా, వాట్ డెమోగ్రఫియా, జెండరా, ఏజ్ గ్రూపా, ప్రొఫెషనా, హౌ సొసైటీ యాజ్ ఎ హోలా, లెట్స్ డిసైడ్ who are we trying to impact. థర్డ్ ది వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ విల్ గివ్ దట్ ఇంపాక్ట్. రైట్. పెద్ద సినిమా, చిన్న సినిమా, ఆర్ట్ సినిమా, ఆ సినిమా, ఈ సినిమా, వాట్ టైప్ ఆఫ్ మూవీస్. లెట్ us break our conversation into these three parts. It will probably make sense then to understand the very idea of messaging. Right. So let's look at the first thing. What kind of message should we give? Right. ఈ పాయింట్ అన్నప్పుడు హిస్టారికల్గా చూస్తే మొదట్లో అవేర్నెస్ గురించే సినిమాలు ఉండేవి. మెసేజ్ వాజ్ మోర్ లైక్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. కట్నాలు తీసుకుంటే జైల్లో పెడతారు, లేదా సో అండ్ సో ఆడవాళ్ళని ఏడిపించడం అనేది చాలా తప్పు. జాయింట్ ఫ్యామిలీలో అందరూ కలిసి పని చేసుకుంటే కానీ అందరు కలిసి పని చేసుకోవాలి, ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వదు లాంటి సినిమాలు కూడా చాలా ఉండేవి. సో అవేర్నెస్ కోసం ఎస్పెషలీ, అంటే సినిమాలు దెమ్సెల్వ్సే చదువుకొని వాళ్ళైనా కానీ చూడగలిగినవి, చూసి అర్థం చేసుకోగలరు కాబట్టి. అంటే ఇది కేవలం సినిమాల గురించే కాదు, మనం పురాణాల గురించి కూడా అదే చెప్తాం. అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళకు కూడా దేవుడు పరమార్థం లాంటివి ఉన్నాయి అని ఎకిరాల భరద్వాజ్ గారు బుక్ లో రాసినట్టుగా, అది ఏంటంటే మనకు ఆ కథలుగా వినడం వల్ల రామాయణము, భారతం లాంటివి కథకి ఒక పవర్ ఉంది. మనం మూవీస్ని కనుక ఈ కథకి ఒక రూపం దాల్చి చూపించగలిగాం కాబట్టి దాని ప్రభావం ఉంటుంది తప్పకుండా. అండ్ ఇఫ్ యు సీ, ఏ కథకైనా మంచి చెడు ఉంటుంది. ఒక కథ ఉంది, మంచివాడు ఉంటాడు, మంచివాడు గెలుస్తాడు. మనం లెక్క పెట్టుకుంటే 2-3 సినిమాలు ఉంటాయి వేరే లాస్ట్ కి విలన్ గెలిచేశాడు, హీరో చచ్చిపోయాడు, హీరోయిన్ చచ్చిపోయింది అనే సినిమాలు నాకు గుర్తుండి కూడా ఉండవు. బట్ యా, దేర్ ఆర్ సమ్ ట్రాజెడీ మూవీస్ ఫర్ షూర్. అంతే, ఆల్మోస్ట్ ఎవ్రీ హారర్ జానర్ లో అంతా అయిపోద్ది, లాస్ట్ కి మళ్ళీ దెయ్యం వస్తుంది. ఆ జానర్ లో మనం హారర్ అంటాం, లాస్ట్ సీన్ లో మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నా మియో మళ్ళీ తలుపు జరగడం ఏదో జరుగుతుంది. అదే. సో ఎక్సెప్ట్ ఫర్ సమ్ మూవీస్ వేరే జానరే భయపెట్టడానికి, యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి, డార్క్ మూవీస్ తప్ప ఏ మూవీకైనా హీరో గెలుస్తాడు, మంచి గెలుస్తుంది, మంచివాడు గెలుస్తాడు. ఇన్హెరెంట్ మెసేజ్ లేకుండా కథ లేదు. కథనే కనుక మనం మూవీగా చూస్తున్నాం కాబట్టి అసలు కథలే లేని సినిమాలు మనం మాట్లాడుకోవద్దు. అట్లాంటివి చాలా ఉన్నాయి, ఎందుకు తీసాడరా అనిపించేవి. కొన్ని దయ్యం సినిమాలే ఉన్నాయి, ఇప్పుడు పేర్లు చెప్పుకుంటే మళ్ళీ తిట్టుకుంటారు తప్ప ఆ సినిమా మొదటి నుంచి ఏం జరుగుతుందో తెలీదు, లాస్ట్కి ఇంటర్వెల్ లాగా సినిమా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి సినిమా, ఐస్ క్రీమ్ ఉంది కదా సినిమా, తిట్టుకోవడం ఉంది, ఐస్ క్రీమ్ సినిమా అలాంటిదే. ఎందుకు అయిపోయిందో సినిమా ఉంటుంది దేవుడు చేసిన మనుషులని, ఒక తొక్కేస్తే ఏమవుతుంది, తొక్క వేయకపోతే ఏమవుతుంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, అంతే కదా, అదేం లేదు, అందులోంచి ఏం తీసుకుంటాం మెసేజ్. సో అందుకని కథనే లేకపోతే అసలు మెసేజ్ గురించి మాట్లాడుకోము. లెటస్ ఒక కథ ఉంది అనుకుంటే న్యాచురల్ గా ఒక మెసేజ్ ఉంటుంది, ఒక సటిల్ మెసేజింగ్ అనేది ఉంటుంది కథ కాబట్టి. రైట్, దాన్ని మంచిగా తీస్తే, వీఆర్ టాకింగ్ గుడ్ మూవీస్ ఓన్లీ కాబట్టి నౌ మెసేజ్ ఉంటుంది. అది పెద్ద సినిమా అయితే ఏమవుతుంది అంటే ఒక డైరెక్టర్ రిస్క్ తీసుకోలేడు. ఎందుకంటే ఒక రిస్క్ తీసుకొని అంత ఖర్చు పెట్టి అంత చేయాలి అనుకుంటే అది హిట్ ఆర్ మిస్ అయిపోయి అది ఫ్లాప్ అయింది అంటే గనక మెసేజ్ పక్కన పెడితే కష్టం అయిపోతుంది. ఇక్కడ రిస్క్ వర్సెస్ రివార్డ్ బాబు. మూవీ అంటేనే రిస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలోకి నేను 100 రూపాయలు పెడితే నాకు 100 రూపాయలు ఎలాగో వచ్చేస్తాయని చెప్పి ఎవరు రారు. రైట్, 100 రూపాయలు పెడితే 100 రూపాయలు తెచ్చుకోవడమే గగనం ప్రొడ్యూసర్కి. నీకు 200 రూపాయలు వచ్చినా కానీ ప్రొడ్యూసర్కి మిగిలేదు 100 లాస్ట్కి. రైట్, అదంతా పోయిన తర్వాత. సో యూ హ్యావ్ టు బీ ప్రాఫిటబుల్ టు బ్రేక్ ఈవెన్ రైట్ ఇన్ అ మూవీ బిజినెస్. సో నాకు తెలిసి డబ్బులు ఎలాగో వచ్చేస్తాయిలే అని చెప్పి ఎవరు రారు. సో రిస్కే. ఇప్పుడు రివార్డ్ గురించి ఆలోచిద్దాం. నువ్వు అన్నట్టు బొమ్మరిల్లు సినిమానే ఉంది అనుకుందాం. యు ఆర్ సేయింగ్ ఇట్ వుడ్ హ్యావ్ ఎఫెక్టెడ్ 10% పీపులే. బట్ ద రివార్డ్ దేర్, నాట్ జస్ట్ ఇన్ కమర్షియల్ టర్మ్స్, ఈస్ దట్ ఆ 10% మంది ఎవరైతే ఇంపాక్ట్ అయ్యారో ఇట్ గోస్ డీప్ ఇన్ టు దోస్ 10% ఆడియన్స్. అండ్ ఇన్ దీస్ 90% ఆడియన్స్ యు ఆర్ ఎక్స్పోజింగ్ దిస్ మెసేజ్ టు దోస్ 90% ఆడియన్స్. యు ఆర్ ఆల్సో పేవింగ్ వే ఫర్ మోర్ మూవీస్ లైక్ దట్. సో ద ఇంపాక్ట్ ఇట్ హ్యాస్ on those 10% lives. For example, I belong to that 10% category. Like నాకు ఈ రోజు కూడా ఫాదర్స్ పర్స్పెక్టివ్ అనేది ఆలోచించాలి అనేది ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ దట్ మూవీ ఫర్ మీ. అక్కడ ఆలోచించాలి కదరా, అవును ఆయన కూడా ఎందుకనే చేస్తుంటారు కదా అనేది. ఇట్స్ సర్టన్లీ స్టార్టెడ్ ఆఫ్ డిస్కషన్ అట్లీస్ట్ ఇన్ మై సర్కిల్ ఆ మూవీ. సో ఆ 10% మూవీస్కి, ఆ 10% ఆడియన్స్కి ఇట్ గోస్ డీప్. సో ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ మనం, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు గ్లీన్ ఫ్రమ్ అవర్ కన్వర్జేషన్, వీఆర్ సేయింగ్ సంథింగ్ దట్ హ్యాస్ టు బీ వెరీ జెనరిక్.
అంటే ఇప్పుడు అవినీతి గురించి అనేది నాకు తెలిసి ఇంపాక్ట్ అవ్వదు. ఎవరు భారతీయుడు చూసి వెళ్ళి ఎవరన్నా చంపేస్తా అన్నాడు, అవును, ఎవరు ఠాగూర్ సినిమా చూసేసి ఇవాళ నుంచి నేను లంచం తీసుకోవడం మానేస్తా అన్నాడు, ఎవరు మహర్షి సినిమా చూసేసి, అండ్ అగైన్ ఇక్కడ కొంచెం మనం సటిల్ గా అదే చూసుకోవాలి, మహర్షి సినిమా చూసి దేర్ వేర్ సర్టన్ కార్పొరేషన్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ హూ వెంట్ ఇన్ టు వీకెండ్ ఫార్మింగ్ అని చెప్పి వెళ్ళి చేయడం అది మొదలు పెట్టారు. ఐ థింక్ వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఈస్ 3 ప్రొఫైల్స్ లో చూస్తున్నట్టున్నాం మనం. లెట్స్ సే యు ఆర్ రిస్క్ అవర్స్, ఓకే, కంప్లీట్లీ రిస్క్ అవర్స్, యు ఆర్ మేకింగ్ అ మూవీ. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ మెసేజింగ్ యూ షుడ్ చూస్? ఐ థింక్ ఐ విల్ అగ్రీ జెనరిక్. ఓకే, లైక్ you should I would say you should not take something which is current. ఇప్పుడు లంచగొండితనం మీద ఠాగూర్ సినిమా తీసినప్పుడు ఆ రోజున సొసైటీలో లంచగొండితనం వాజ్ నాట్ ద నంబర్ 1 ఇష్యూ. ఇంకా బోల్డెన్ ఇష్యూస్ ఉన్నాయి ఆ రోజు, పొలిటికల్ అంట్రెస్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ దే మేడ్ ఇట్ ఆన్ దట్ జెనరిక్ మూవీ, ఆ జెనరిక్ పాయింట్, సో దట్ ఇట్ వోంట్ బ్యాక్ ఫైర్. అంటే దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ దెన్ దెర్ ఇస్ నో ఇంపాక్ట్. దెర్ ఇస్ నో ఇంపాక్ట్. నెక్స్ట్ పాయింట్ లో ఫెయిల్ అవుతాము. రిస్క్ అవర్స్ ఉంటాయి. సో జెనరిక్ టాపిక్ ఉండాలి ఈజ్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. దట్ వాట్ కైండ్ ఆఫ్ మూవీ అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ షుడ్ ఎ మూవీ గివ్ అంటే ఒక జెనరిక్ మెసేజ్ విచ్ కెన్ బి జనరలీ కనెక్టెడ్ విత్ ఎవ్రీబడి. నాకు డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు అది, బట్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. రైట్, బట్ లెట్స్ సే యు ఆర్ దట్ రిస్క్ టేకర్ ఫిల్మ్ మేకర్, యూ వాంట్ టు టేక్ దట్ రిస్క్ ఆఫ్ హిట్ ఆర్ మిస్. I would take example of Shankar here. Okay, he failed miserably with not miserably but failed with Game Changer. But let's think about అపరిచితుడు సినిమా తర్వాత నాకే నిజంగానే గరుడ పురాణం ఉందా, నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా శిక్షలు ఉంటాయా, కొంచెం ఆలోచిద్దామా అన్న భయం అయితే కలిగించగలిగాడు ఆయన ఇన్ అ పాజిటివ్ వే. అరే అపరిచితుడికి భయపడకపోయినా మనము కనీసం కర్మకైనా భయపడాలి కదా అన్న ఒక ఇది తీసుకురాగలిగాడు. జెంటిల్మెన్ సినిమాలో ఆ హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ లంచగొండితనము, అది రాబిన్ హుడ్నెస్ అంతట్లో అరే ఇన్ని జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయని మనం అసలు రియలైజ్ కూడా అవ్వమా అన్నది. సో మెసేజ్ మైట్ నాట్ బీ యూ గో బికమ్ ద విజిలాంటీ, బట్ ఇట్ కుడ్ బి అట్లీస్ట్ డూ జస్ట్ థింక్ అబౌట్ దీస్ లైఫ్స్ అని. భారతీయుడు సినిమా కూడా అంతే, ఆ హాస్పిటల్ మెట్ల మీద వాళ్ళ మొగుడు కోసం ఏడ్చే సీన్ ఉంటుంది అక్కడ ఒక ఆవిడది. ఇట్స్ జస్ట్ షోయింగ్. సో ఆ అవేర్నెస్సే నాకు ఇంపాక్ట్. అంటే అదే ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద మెసేజెస్ దట్ వీ గెట్ ఫ్రమ్ మూవీస్ మనకి తెలియనివి కాదు. అవినీతి చేయకూడదు అని మనకి తెలీదా? తెలుసు. ఆడవాళ్ళని గౌరవించకుండా ఉండాలి, గౌరవించాలి అని మనకి తెలీదా? తెలుసు. లేకపోతే కులము ఈ కులం గజ్జి ఆనర్ కిల్లింగ్స్ అవి చేయకూడదు అని మనకి తెలీదా? తెలుసు. వీ నో ద మెసేజ్. సమ్ టైమ్స్ మూవీస్ ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్, అది కొంచెం మనం ఏదైతే తెలిసిన మెసేజ్ని అశ్రద్ధ చేస్తున్నామో, విచ్ ఇన్ అవర్ డే టు డే రొటీన్ లో మనం దాన్ని మర్చిపోవడం అనలేం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇట్లా కూర్చుంటే నాకు రైట్ హ్యాండ్ ఉందా అంటే చూసుకో, అంటే యు ఆర్ నాట్ తెలియదు మనకి. రైట్ హ్యాండ్ ఉందా అంటే ఉంది, నాకు చెప్పేంత వరకు అది ఏం చేస్తుందో నాకు తెలియదు. ఇట్ ఈస్ దేర్. సో అలా మన మనసులో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇదంతా నాలెడ్జ్ ఉంది. సొసైటీ ఎలా ఉండాలి, లంచం ఇవ్వకూడదు, తీసుకోకూడదు, బ్లా బ్లా బ్లా, ఇవన్నీ మనకి తెలుసు. కాకపోతే ఒకానొక సినిమా చూసినప్పుడు ఆ టైంలో నా లైఫ్ లో ఇలాంటిది ఏమన్నా జరిగిందా అని చూసుకోగలిగితే, ఇఫ్ ఐ కెన్ ఫర్ ఎ సెకండ్ ఆల్సో థింక్, మనం అప్పుడు వెళ్ళాం కదా హాస్పిటల్లో, గుర్తుందా, యశోదాలో ఇట్లనే అవుతుంది, లేదా ఫలానా దీంట్లో ఇట్లనే అవుతుంది అని ఒక మెసేజ్ ఎవరైనా. బలగం ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. బలగం చూసేంత వరకు నాకు ఫ్యామిలీతోని నా కనెక్ట్ ఎంత తగ్గిపోయింది అన్న ఆస్పెక్ట్ నాకే తెలియలేదు. ఎస్పెషల్లీ విత్ సిబ్లింగ్స్. బలగం సినిమా చూసి ఆ క్లైమాక్స్ చూసేంత వరకు కూడా అరే మనం మన సిబ్లింగ్స్తో యాక్చువల్లీ క్లోజ్గా లేం కదా అన్న ఒక పాయింట్, ఇట్ మేడ్ మీ రియలైజ్ దట్. సో సో ఐ థింక్ ఐ గెట్ ద పాయింట్ దట్ యూఆర్ సేయింగ్ ఈజ్ మెసేజింగ్ అనేది జెనరిక్గా ఉంటే దెన్ ద పాసిబిలిటీ ఆఫ్ ఇట్ క్రియేటింగ్ సమ్ ఇంపాక్ట్ ఇస్ మోర్. జెనరిక్గా ఉంటూ, జెనరిక్ వెన్ ఐ సే జెనరిక్, నా డెఫినేషన్ ఏంటంటే ఏదో ఒక ఆస్పెక్ట్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కొంచెమైనా కనెక్ట్ అవ్వగలగాలి. ఇఫ్ దట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్ దేర్, ఇట్ ఇస్ దేర్. then it can create some impact, లంచం రిలేటెడ్, అవినీతి రిలేటెడ్, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఇన్ దేర్ ఎంటైర్ లైఫ్ లో ఎక్కడో అక్కడ జరిగి ఉండొచ్చు. అది ఒక స్కూల్లో ఉండే బయాస్ అవ్వచ్చు దగ్గర నుంచి, ఆఫీసుల్లో ఉండే బయాస్ దగ్గర నుంచి, ఎక్కడో అక్కడ ఏదో రకంగా కనెక్ట్ అవుతాం. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ లిటిల్ బిట్ ఆఫ్ రిలేటివిటీ, ఇట్ నీడ్ నాట్ బి మై ప్రాబ్లం. ఇప్పుడు కబాలి అని ఒక సినిమా వచ్చింది, ఎక్కడో వేరే కంట్రీలో ఉండే, మలేషియాలో ఉండే బడుగు వర్గాల గురించి టైప్ మూవీ.
ఐఎమ్ లైక్ వెయిటింగ్ ఫర్ రజనీకాంత్ మూవీ. కరెక్ట్. నేను ఆ రజనీకాంత్ ఏరోప్లేన్ వచ్చినప్పుడు కబాలి సినిమా రిలీజ్ అయినప్పుడు అవును. ఒక ఏరోప్లేన్ మొత్తం రజనీకాంత్ ఫోటోతో ఉండి నేను ఆ ఫ్లైట్ ఎక్కా. జస్ట్ ఆ దీంట్లో ఉండాలి, నాకు ఫోటో కూడా ఉంది. అంత చూసాను, ఆ సినిమా చూసి ఐ కుడ్ రిలేట్ నథింగ్. ఆ ట్రైలర్ లో వచ్చిన డైలాగ్ చెప్పుకున్నాం, కబాలి డైలాగ్ ఒకటి చెప్పుకొని వదులుకున్నాం. సో ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ రిలేటివిటీ టు ది maximum audience, 100% you can never. Maximum. I don't want to say 10% because 10% also is a big number. Very big number. సో పర్సంటేజ్ అనకుండా మాక్సిమం అందరూ కూడా అవును ఇది జనరల్ సొసైటీలో జరిగేదేరా, దట్ కెన్ వర్క్. చిన్నప్పుడు ఉండేవి కొన్ని సినిమాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి రాజ్యం అది అన్న నిరుద్యోగంకి సంబంధించి, లేదా ఆడవాళ్ళ ఆపరేషన్, కట్నాలు ఫర్ ఎగ్జాంపుల్, ఇవి ఉన్నాయి. ఈ రోజు మన వాళ్ళతో మాట్లాడితే ద లేడీస్ జర్నీ, ఇది కథ కాదు సినిమాలో ద లేడీస్ జర్నీ. ఐ స్టిల్ రిమెంబర్ మా అమ్మమ్మ తోటి ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఇట్లా జరిగేవి నాన్న అప్పట్లో అని చెప్పేది. సో ఇఫ్ దెర్ ఈస్ ఈవెన్ రిలేటివిటీ విత్ యూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విత్ ది క్లోజర్ ecosystem, I think that is the kind of message that we should look at, in my opinion, from the examples we are seeing, what worked. So let's get to the second point. Who do you want to impact? Okay. సో ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరిని ఇంపాక్ట్ చేయాలనుకుంటున్నాం ఆ మెసేజ్ తోటి అని. సో ఫస్ట్ మనం అనుకున్న ఎలాంటి మెసేజ్ అంటే కనుక జనరిక్ గా ఉండి కనెక్ట్ అయ్యేది హ్యాస్ బీన్ అ సక్సెస్ ఫ్యాక్టర్. అట్లాంటి చాలా సినిమాలు ఉన్నాయి అండ్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఎవరిని ఇంపాక్ట్ చేయాలి అనుకుంటే జనరల్ గా మనము CEOs తాలూకు టాక్సిక్ బిహేవియర్ అనేది తీసుకుందాం మెసేజ్. CEO టాక్సిక్ బిహేవియర్ అంటే పాపం వాళ్ళు పడే కష్టాలు చాలా మందికి తెలియదు. నీకు తెలుసుగా. సో ఎవరిని ఇంపాక్ట్ చేద్దాము అంటే ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఏజ్, అందులో మళ్ళీ కేటగిరీస్ చేస్తే లెట్ us say ఏజ్. ఇప్పుడు ఒక 60 ఏళ్ల వాళ్ళు ఇంపాక్ట్ అవ్వరు, లెట్ us say 50 తర్వాత కూడా ఇంపాక్ట్ అవ్వరు. అవ్వకపోవడానికి కారణం వాళ్ళ రిజిడిటీ కాదు, ఒక రకంగా బతికేశారు. యూ హ్యావ్ గాన్ త్రూ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మా నాన్న కూడా అంటారనమాట, అరే నేను పెద్దవాడిని అయ్యాను ఇప్పుడు నేను మారను. ఇట్స్ అ బ్లాంకెట్ యాక్సెప్టెన్స్ దట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ సచ్ అ వే, యూ లివ్డ్ సచ్ అ వే. అంతా ఇప్పుడు పారాడైమ్ షిఫ్ట్ చేసేసి మొత్తం మారిపోవడం అనేది కష్టం. సో ఐ థింక్ రాదర్ దాన్ సేయింగ్ వాళ్ళు ఇంపాక్ట్ అవ్వరు అని, ఐ థింక్ ద మెసేజ్ దట్ వీ గివ్ టు దట్ ఏజ్ గ్రూప్ షుడ్ బి రీఇన్ఫోర్సింగ్. ఇప్పుడు లెట్స్ సే దే ఆర్ సేయింగ్ ఈ జనరేషన్లో విలువలు లేవు అనేది వాళ్ళ బిలీఫ్ అనుకో, దాన్ని రీఇన్ఫోర్స్ చేసే మెసేజే ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శతమానం భవతి సినిమా ఉంది, దాంట్లో ప్రకాష్ రాజ్ విల్ టేక్ ఎ డ్రాస్టిక్ డెసిషన్, నేను విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అందరి పిల్లల్ని పిలుస్తాడు. పేరెంట్స్ వుడ్ హావ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇదే జరగాలి వీళ్ళకి అని. సో ఇట్స్ రీఇన్ఫోర్సింగ్ దేర్ ఓన్ బిలీఫ్. సో అట్లాంటి మెసేజ్ విల్ వర్క్ ఫర్ దెమ్. Yeah, but let us not call it message because you are not trying to impact anything. No, you are just trying to. మనందరికీ తెలిసిందే మళ్ళీ చెప్తున్నట్టుగా ఉంటుంది అంతే. సో ఐ థింక్ నిజంగా ఒక మెసేజ్ని ఫోకస్ చేయాలి అనుకుంటే, చిన్నపిల్లలు అంటావా, చిన్నపిల్లలు అసలు ఇంపాక్ట్ అవ్వరు. ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళిన సంగీత్లో బైజు అనే సినిమాకి స్కూల్ నుంచి వెళ్ళినప్పుడు నాకు గుర్తుండేవి చిప్స్, సమోసాలు ఉండేవి. అప్పుడు ఆ సంగీత్ థియేటర్ బయట జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేసి మళ్ళీ బస్ ఎక్కాలి స్కూల్లో దింపేయడానికి. నా పక్కన ఎవడు కూర్చున్నాడు, ఎవడు పక్కన కూర్చోవాలనుకున్నాను. ఇవే గుర్తున్నాయి తప్ప ఆ బైజు సినిమా పేరు గుర్తుంది, అప్పుడు టికెట్ ఇచ్చేవాళ్ళ తీసుకొని లోపలికి వెళ్ళాలని. అంతకు మించి నాకేమీ గుర్తులేదు ఆ సినిమాకి సంబంధించి. సో ఆ ఏజ్ గ్రూప్ బిలో 10 or 12 ఇంపాక్ట్ అవుతారు టు ఎ లార్జ్ ఎక్స్టెంట్, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ టెంపరీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 చిన్న కథ కాదు అని ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమా నేను మా వాళ్ళకి చూపిస్తే వాడు చాలా ఎంజాయ్ చేశాడు. యూనో యాజ్ అ కిడ్, యాజ్ అన్ 8-year-old 9-year-old దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద మూవీ. బట్ హౌ మచ్ విల్ దే సే రేపటి నుంచి నేను హోంవర్క్ చేసేస్తాను, నేను క్వశ్చన్స్ అడుగుతాను, క్యూరియాసిటీ పెంచుకుంటాను అనేది ఆ ఏజ్ కి ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అండ్ ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఐ థింక్ విల్ బి డిసప్పాయింటెడ్. అదే ఇప్పుడు ఒకటే మెసేజ్, పాప్కార్న్ ఉంటే నచ్చుతుంది వాళ్ళకి, పాప్కార్న్ లేదంటే ఎంతసేపు కొడతారు. అంటే ఐ టెల్ యూ, మా వాడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు ఒక చిరంజీవి, వాల్టైర్ వీరయ్య వాడి ఫేవరెట్ సినిమా. హీఈస్ మోర్ ఇంపాక్టెడ్ బై దట్, నేను అట్లా చిరంజీవి లాగా వర్సెస్ నేను ఇట్లా వీళ్ళలాగా చదువుకుంటా అనేది తక్కువ అవుతుంది. సో ది ఐడియా ఆఫ్ అ మూవీ ఇంపాక్ట్ చేసేది ఐ థింక్ బిలో 10 or 12 is not minimal. So let us say teenage to somebody who is in corporate or up to 35-40. This is the age group that I think one. Second thing వచ్చి, if the message is generic అన్నప్పుడు then rural urban
అవును సొసైటీలో మనం చూసే సెగ్మెంటేషన్లో ఇవి రెండు కూడా కొంచెం సిగ్నిఫికెంట్గా ఉంటాయి. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కనెక్ట్ విత్ తెలుగు ఆడియన్స్. మరి ఇంగ్లీష్లో చెప్తున్నానని కాకపోయినా అంతే అంతే తెలుగు వాళ్ళ మనకి మాత్రమే ఉన్న ఒక స్పెషల్ కండిషన్ మనకి 2 రాష్ట్రాలు ఉండడం, 2 రాష్ట్రాలు ఉన్నాయి, 3 మాండలికాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాంత భేదాలు అన్ని ప్రాంతాలు ఉన్నాయి, రూరల్ అర్బన్ అనేది ఒకటి ఉంది, విభేదాలు ఉండొచ్చు, కలిసి ఉండాలి అవ్వచ్చు, అన్ని రకాలుగా ఉన్నాయి. అవును. తెలంగాణలో నువ్వు అనడం ఈజ్ నాట్ అట్ ఆల్ బ్యాడ్. కరెక్ట్. ఆంధ్ర వాళ్ళు నువ్వు అనగానే అసలు మర్యాద లేదు వీడికి అనుకుంటారు. అనుకుంటారు. సో రైట్ ఫ్రమ్ దట్ దేర్ ఈస్ అ వే యూ లుక్ ఎట్ ఇట్. సో ఈ సెటప్లో వెన్ యూఆర్ ట్రైంగ్ టు సే ఎవరిని ఇంపాక్ట్ చేయాలి అనుకుంటున్నాం బట్టి యువర్ మెసేజ్ షుడ్ బి డిపెండెంట్, రైట్? సో ఇప్పుడు ఈ ఏజ్ ఈ 2 రకాల సెగ్మెంట్స్కి ఒక కామన్గా ఉండే సెక్టర్ ఈజ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు వెన్ డయాగ్రామ్ వేసుకుంటే రూరల్ అర్బన్ అయింది, ఏజ్ గ్రూప్ లో ఇది అయింది. మూడో వెన్ డయాగ్రామ్ లో వచ్చే పాయింట్ వచ్చేసి వేర్ వీఆర్ ట్రైంగ్ టు సే దట్ ఎవరు ఈ ప్రొఫెషన్ బట్టి ఉండేది, ప్రొఫెషన్ వాళ్ళు రైతులా లేకపోతే కార్పొరేట్ వాళ్ళ దీన్ని బట్టి ఒకటి ఉంటుంది. బట్ జనరల్ గా నాకు తెలిసి ప్రతివాడు అన్నం తింటాడు కాబట్టి రైతులతో కనెక్ట్ అవుతారు. అందులో దెర్ ఇస్ నో అరగెన్స్ ఇన్ దట్. ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ ఎంత చిన్నవాళ్ళు అయినా కానీ. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే అర్బన్ క్రౌడ్కి వాళ్ళు చూసే ఎక్స్పీరియన్స్ కాకుండా కొత్తది ఏదైనా ఒక సెగ్మెంట్ ఆఫ్ సొసైటీని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే అర్బన్ సొసైటీకి ఇనఫ్ రికగ్నిషన్ ఉంది అండ్ రిప్రజెంటేషన్ కూడా ఉంది ఇనఫ్. దే హ్యావ్ దేర్ వాయిసెస్ ఆర్ హర్డ్, రైట్? సో వాట్ దే వాంట్ ఈస్ న్యూ ఎక్స్పీరియన్స్. ఒక కొత్త, ఇప్పుడు రైతుల గురించి నాకు చెప్తే ఐ విల్ బి ఎన్చాంటెడ్, అదే ఇట్లా ఉంటుందా వీళ్ళ లైఫ్ అని ఒక ఫ్యాసినేషన్ ఫర్ అర్బన్ క్రౌడ్. రూరల్ క్రౌడ్కి వెళ్తే వాళ్ళకి అసలు రిప్రజెంటేషనే లేదు. సో ఇఫ్ దేర్ లైవ్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఆన్ స్క్రీన్ దే ఫీల్ మచ్ మోర్ కనెక్టెడ్ టు ద మూవీ రాదర్ దాన్ అర్బన్లో. ఇప్పుడు ప్రేమలు లాంటి సినిమా వాళ్ళకి చూపిస్తే వీళ్ళది ఇట్లానే ఉంటుందని, వీళ్ళ డబ్బులుంటే ఎన్నైనా చేసుకుంటారు అనుకుంటారు వాళ్ళు. అవును. సో ఐ థింక్ దట్ సో కనెక్టింగ్ విత్ రూరల్ జెనరిక్ మెసేజెస్ ఈజ్ మోర్ ఫర్ బోత్ అర్బన్ అండ్ రూరల్ క్రౌడ్ అని నా ఫీలింగ్. రైట్. సో అండ్ మహర్షి ఈజ్ వన్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఇన్ దట్. అంటే విచ్ హ్యాస్, అంటే పెద్ద సినిమాలు నేను మళ్ళీ ఎందుకు అనట్లేదు అంటే ద బిగర్ ద మూవీ దట్ మచ్ మోర్ స్మాల్ ఇట్ కెన్ బి ద న్యూక్లియస్. ఆ సినిమా న్యూక్లియస్ మెసేజ్ అవ్వచ్చు, ఈ మెసేజ్ కోసమే సినిమా అవ్వచ్చు. కానీ అక్కడ ఫైటింగ్ ఉండాలి, లవ్ ఉండాలి, లవ్ స్టోరీ ఉండాలి, కామెడీ ఉండాలి, దేర్ ఇస్ సో మచ్ మోర్ టు ది స్టోరీ. ఒక గ్రేట్ మూవీ మేకర్ ఉంటే తప్ప ఆ మెసేజ్ చివరి దాకా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది, దాన్ని సస్టైన్ అవ్వాలి. లేకపోతే బాగుంటుంది సినిమా, బాగుంటుంది, మెసేజ్ ఉంటుంది, బట్ యాక్షనబిలిటీ నిజంగా రావాలి, ఇంపాక్ట్ నిజంగా ఉండాలి అంటే కనుక ఇట్ టేక్స్ అ గ్రేట్ మూవీ మేకర్. సో నేను అందుకని ఐ స్టిల్ ఫైండ్ మహర్షి రియలీ గ్రేట్ బికాస్ ఐ హ్యావ్ సీన్ స్టూడెంట్స్ సేయింగ్ దట్ ఐ వాంట్ టు గో టు అ విలేజ్, ఎట్లా వెళ్ళాలన్నా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. సో ఐ థింక్ అవుట్ అండ్ అవుట్ ఇఫ్ యూ సే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే ఐ థింక్ దట్ వెన్ డయాగ్రామ్లో చూసుకుంటే యూ నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్ అ జనరేషన్ ఆఫ్, దాన్ని ఏమంటారు, జెన్జీలు అంటారా, సంబడి హూ ఇస్ ఇన్ దేర్ 20s and 30s, మిలేనియల్స్. సో ఈ 20s and 30s వాళ్ళు, నీకు తెలియదులే, నువ్వు నాకంటే 2 జనరేషన్ పైన ఉన్నావు కదా. మరి 6 నెలలు అంటే 2 జనరేషన్లు ఏమో, 6 నెలలే తేడా. సో ఈ 20s and 30s ని ఇంపాక్ట్ చేయగలిగితే అవును, I think a movie is a success and formula. go with semi-rural generic message rather than an urban message. Pure neo-urban and urban messages కాకుండా semi-rural probably examples. ఎందుకంటే ఇప్పుడు వేదన్ లాంటి సినిమా ఉంది, వన్ ఆఫ్ ది సూపర్ మూవీస్. అవును, కానీ కమర్షియల్లీ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్. అవును, ఎందుకంటే అందులో ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయినాయి. లిటరలీ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఆర్ దేర్, క్యాన్వాస్ చాలా చిన్నది. సో అంటే బట్ బిగ్ స్టార్స్, మంచి యాక్టర్స్ అన్నీ ఉంది. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ అది ఇంపాక్ట్ చేయలేకపోయింది బికాస్ also it became about 40,000 rupees కదా. It did not become about the whole of a commentary on the society అవ్వలేదు. కరెక్ట్. తర్వాత కల్ట్ స్టేటస్ వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ యాజ్ ఎ థింగ్ బికాస్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇన్ ఎ వే చెప్పాలంటే దేర్ ఇస్ ఎ ఆడియన్స్ హిపోక్రసీ అని ఒకటి ఉంటుంది. మనం ఇవన్నీ మాట్లాడుకుంటాం, ఇదంతా చేస్తాం, మెసేజ్ అంటాము, అండ్ జనరల్గా నేను ఫ్రెండ్స్తో మాట్లాడినా బస్ సినిమాలో మెసేజ్ అదిరిపోయిందిరా అంటారు తప్ప దే విల్ సే లెట్స్ వెయిట్, ఓటీటీలో వచ్చేస్తుంది. నేను ఎన్నోసార్లు అన్నాను, ఐ క్రై టు దీస్ మూవీస్, లైక్ 35 చిన్న కథ కాదైనా, బొమ్మరిల్లు అయినా, ఐ క్రై టు దోస్ మూవీస్. బట్ ఈ రోజున నేనే అంటున్నాను, ఎందుకు థియేటర్కి వెళ్ళడం అట్లాంటి సినిమాలు. ఎందుకంటే థియేటర్ ఇస్ సపోజ్డ్ టు బి నౌ ఫర్ ఎఫెక్ట్స్.
ఈ సినిమాలో ఎఫెక్ట్స్ ఉన్నాయి, అది ఓటీటీలో సరిపోదు, అవును దెన్ ఐ వాంట్ టు సీ ఇన్ ద థియేటర్ తప్ప Yeah, yeah. ఐ డోంట్ వాంట్ టు సీ ఒక సలార్లో ప్రభాస్ అట్లా కదిలి కాటేరమ్మ ఎలా పలకాలు అని ఆయన చేసే ఫైట్ ఐ డోంట్ వాంట్ టు సీ ఇన్ ఓటీటీ అలోన్. అవునవును బట్ అట్ ద సేమ్ టైం ఒక చిన్నపిల్లవాడికి ఏదైనా మ్యాథ్స్ అది నేర్పిస్తుంటే ఐ కెన్ వెయిట్ అనే ఒక హిపోక్రసీ ఉంది. ట్రూ సో ఇఫ్ వీ రియలీ సే యాజ్ అ సొసైటీ, నాట్ టాకింగ్ అబౌట్ దిస్ పాయింట్, యాజ్ అ సొసైటీ ఒక సమాజంగా మనం ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కొంచెం పెంపొందించాలి లేదా డెవలప్ అవ్వాలంటే ఐ థింక్ ప్లెడ్జ్ హ్యాస్ టు బీ టేకెన్ దట్ మహా అయితే ఒక టికెట్ డబ్బులు పోతాయి, ఇంకో 2 గంటలు పోతాయి తప్ప సినిమా మాత్రం చూడాలి. ఇఫ్ యూ నో ఇట్ ఈస్ అ స్మాల్ మూవీ దట్ హ్యాస్ అ మెసేజ్ అనే ఒక, ఇప్పుడు ఈ రోజుల్లో విత్ ట్రైలర్స్ అవ్వచ్చు, ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, యూ నో వాట్ ద మూవీ ఈజ్, అందులో మెసేజ్ ఉంది అనిపిస్తే మనం ఆ టికెట్ డబ్బులు ఆ 2 గంటలు దానికి ఇచ్చేసి వెళ్ళి చూసి వస్తే దట్ అప్రిసియేషన్ ఐ థింక్ ఈస్ వాట్ is that the impact I think that is a bigger impact for message movies than the message itself. So we need to make a movie to say that messaging ఉన్న మూవీస్ ని చూడండి రా అని. ఇఫ్ యూ డోంట్ సీ ద మూవీ అంతే కదా. లేకపోతే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఉండే ఆ టికెట్లు ఒక రోజులో బుక్ అయిపోవడం అవ్వచ్చు, ప్రీ సేల్స్ లోనే 4 చిన్న సినిమాలు వెళ్ళిపోతాయి. ఏంటి 900-800 పెట్టి టికెట్ కొంటానని నేను అప్పుడు అనుకోలేదు. బట్ చూసాంగా మా ప్రభాస్ ని రాజాసాబ్ అప్పుడు అట్టనే అయింది. సో వీ సా మూవీస్ విత్ హై టికెట్. ఆ సినిమా వస్తుందంటే ఇంటర్వెల్ లో టైంకి రీల్స్, అంటే లిటరలీ పోలీసులు హెవీ ఇవి చేస్తున్నారు అన్నమాట, పెనాలిటీస్లు అవి. ఎందుకంటే వాడు ఇంటర్వెల్ సీన్ అంతా రికార్డ్ చేసేస్తాడు నేనున్నా అక్కడ అని. అట్లాంటి సీన్ దానికుంటే ఒక చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఉంటుంది. మనం మెసేజ్ అని మాట్లాడుకుంటున్నాం అరగంట నుంచి ఇప్పుడు, బట్ దేర్ ఇస్ నో వ్యూవర్షిప్. ఆడియన్స్ హిపోక్రసీ అనేది పోయి ఒక సినిమా, ఒక మెసేజ్ ఉన్న సినిమా ఉంది అనిపించినప్పుడు ఎలాగో టైంపాస్కే చూస్తున్నాను సినిమా, ఒక 2 గంటలు ఇచ్చి దాన్ని చూస్తే ఐ థింక్ యూ ఆర్ జస్టిఫైయింగ్ టు సమ్ ఎక్స్టెంట్ దట్ విల్ బి దేర్. సో ఇది ఐ థింక్ ఆ సెకండ్ పాయింట్ నుంచి వీ కెన్ గ్లీన్ ఇన్ టు దట్ పాయింట్. సో ఇప్పుడు ఒక థర్డ్ పాయింట్లోకి వెళ్తే వీఆర్ ట్రయింగ్ టు సే వాట్ కైండ్ ఆఫ్ మూవీస్. ఓకే, మనం మెసేజ్ లెట్ స్టార్ట్ విత్ యూ హ్యావ్ ఎ బడ్జెట్, యూ ఆర్ టేకింగ్ ఎ మూవీ, నన్ను దాంట్లో క్యాస్ట్ చేసావు, నేను నీకు చాలా మంచి యాక్టర్ని, ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి? మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి యాక్టర్ని అంటున్నాను, హీరోగా వాడుకుంటావా విలన్గా వాడుకుంటావా నీ ఇష్టం. ఒకటి ఎలాంటి మెసేజ్ ఇస్తే బాగుంటుంది, ఒక రూరల్ అర్బన్ కలిపి కనెక్ట్ అయ్యే ఒక జనరిక్ టాపిక్ మీద ఫోకస్ చేసుకుందాం. రెండోది ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎలాంటి ఆడియన్స్ని ఇంపాక్ట్ చేయాలి, కొద్దిగా జెన్జీని టచ్ చేస్తూ మోస్ట్లీ మిలియనల్స్కి ఫోకస్ చేస్తూ మరి పెద్దవాళ్ళని టచ్ చేయకుండా నడిపించేయాలి. థర్డ్ ఎలాంటి మూవీ తీయాలి అంటే నౌ దేర్ ఆర్ 2 types ఆఫ్ మూవీస్ బ్రాడ్గా, ఇంకా వేరే ఎక్కువ సెగ్మెంట్ చేయకుండా చూస్తే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఉంటాయి. నౌ పెద్ద సినిమాలు అయితే ఏమవుతుందంటే నా ఉద్దేశంలో ఎలిమెంట్స్ చాలా ఉంటాయి దాంట్లో, చాలా చుట్టుపక్కల, ఇట్ ఈస్ అ ఫుల్ మూవీ, ఇట్ కెన్ నెవర్ బి అ మెసేజ్ మూవీ. ఇట్ ఈస్ అ గుడ్ మూవీ, ఇట్ ఈస్ అ సూపర్ హిట్ మూవీ, ఇట్ ఈస్ అన్ అమేజింగ్ కమర్షియల్ మూవీ, దాంట్లో వచ్చిన మెసేజ్ అదిరిపోయింది తప్ప ఇట్ విల్ నెవర్ బి మెసేజ్ మాత్రమే అని నేను అనుకోను. నేను ఒప్పుకుంటాను అదైతే. ఎందుకంటే పేట్రియాటిజం మూవీస్లో పేట్రియాటిజం కంటే కూడా బాంబులు ఎట్లా తయారు చేయాలి ఇవన్నీ ఎక్కువ చూపిస్తారు. ఇప్పుడు ఒక టెర్రరిస్టులని ఒక ఏజెంట్ వెళ్ళి చంపాడు అనే సినిమా, నాట్ జస్ట్ దురంధర్, విశ్వరూపం తీసుకో, లేకపోతే అప్పుడు పాత సినిమాలు ఆజాద్ అని ఒక సినిమా వచ్చింది, అవి తీసుకున్నా కానీ ఎలా టెర్రరిస్టులు నడిపిస్తున్నారు, వాళ్ళ కాల్ సెంటర్లు ఎలాగుంటాయి, వాళ్ళ దగ్గర డివైజెస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి బాంబులు పెడుతున్నారు, దాన్ని ఫోన్తో పేలుస్తున్నారా లేకపోతే దూరంగా ఉండి ఈ డీటెయిల్స్ ఎక్కువ వస్తాయి. రైట్, పెద్ద సినిమా అనేసరికి ఆ బాంబ్ బ్లాస్ట్ అనేది ఖర్చుతో కూడుకున్న పనే కదా, అది చూపించడంలో నువ్వు ఏదైతే పేట్రియాటిజం చూపించాలనుకుంటున్నావో దట్ ఈస్ గెటింగ్ మడిల్డ్. రైట్, అండ్ అందులో ఎందుకంటే నాకు తెలుసు అదంతా చూపించావంటే ఇంత సెటప్ని వాడు వచ్చి ఛేదించేస్తాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి there is lesser message, right? And very few big films where you give a standing ovation at the end saying that abba asalu adiripoyindi, jai hind nenu maaripovali anevi not many will be there. Big movies, very few. Chinna movies ante almost every small movie that has an impact, has a message. avunu kakapothe budget constraint valla avvachu deni valla avvachu aa reach enduko takku avutundi undadu, endukante vallu enough elements ni vallu సమకూర్చుకోలేరు దానికి, అది చెప్పడానికి కావాల్సిన మినిమం ఎలిమెంట్స్ కూడా దాంట్లో సమకూర్చలేరు. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు ఒక ఊరుకో, ఒక ఏరియాకో, ఒక ఇంటికో పరిమితం అయిపోవాల్సి వస్తుంది బడ్జెట్ వల్ల. రైట్, బట్ ఒక ఊరు కూడా కష్టమే. ఊరన్నా కూడా సైడ్ మన నాగవంశీ
చాలా మంది ప్రొడ్యూసర్లు ఈ రోజున మాట్లాడుతున్నారు, ఏదైనా ఒక సినిమా ఒక రోజు చేయాలంటే 15 లక్షలు అవుతుంది రోజుకి. ఒక ఊరు సెటప్ వేయాలి అంటే జస్ట్ అక్కడికి వచ్చిన కెమెరామెన్, దాంతోపాటు వచ్చిన సపోర్ట్ స్టాఫ్, సైడ్ యాక్టర్స్ వీళ్ళందరూ తీసుకుంటేనే 15 లక్షలు అవుతుందట రోజుకి. అంటే ఒకప్పుడు ఈ రోజుల్లో సినిమా 50 లక్షల్లో తీసేశారు అని చెప్పే సినిమా ఈ రోజున ఎంత అవుతుందని చెప్పి ఎస్కే అని అడిగితే కనీసం 3 కోట్లు అవుతుంది అంటున్నాడు ఈ రోజున. ఎందుకు అంటే ఇప్పుడు కెమెరా, మనం హిందీ నుంచి డాన్సర్స్ ఒక 5గురిని పిలిస్తే మన తెలుగు డాన్సర్లను కూడా 5గురిని పెట్టాలి, అది రూల్ ఇక్కడ. దట్స్ ద ఎకనామిక్స్ ఆఫ్ మూవీ. సో చిన్న సినిమా అనేది దెర్ ఇస్ నో వే ఇట్ కెన్ ఇంపాక్ట్ అ లార్జర్ సెగ్మెంట్. అదొక ఒక ఇంటికో ఒక సినిమా ఉంది మలయాళం సినిమా ఓటీటీలో, ఇట్ ఈస్ అబౌట్ అ పార్కింగ్ స్పేస్ ఇన్ అ హౌస్ బిట్వీన్ 2 క్యారెక్టర్స్. అక్కడ వరకే ఉంటుంది. ఇట్స్ అ గ్రేట్ మూవీ బట్ ఇట్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్ ఆన్ యూ. రైట్. ఎందుకంటే ఒకటి నాకు ఇంకొకటి అనిపించేది ఏంటంటే, ద మోర్ యూ ట్రై టు ఫోకస్ ఆన్ ఎ మెసేజ్, యూ లూజ్ అ క్రియేటివ్ ఫ్రీడమ్. రైట్. ఒక సినిమాలో ఒక ఎలిమెంట్స్ 4-5 యాడ్ చేసుకొని తీయాలి అనుకుంటే మెసేజ్ పరంగానే చూస్తే యూ కాంట్ డీవియేట్. ఇప్పుడు నువ్వే ఇందాక నుంచి ఒక కన్సిస్టెన్సీ గురించి మెన్షన్ చేసావు, వేర్ యూ సెట్ దట్ మెసేజ్ ఉంటుంది కానీ అడిషనల్ ఎలిమెంట్ ఉంటుంది, కన్సిస్టెన్సీ పోతుంది, ఇదేదో లాస్ట్ కి క్లైమాక్స్ లాగా వచ్చేస్తుంది మెసేజ్, ఒక ఎలివేషన్ సీన్ తప్ప ఓవరాల్ మెసేజ్ లో మిస్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయి ఆస్పెక్ట్స్. ద మోర్ యూ ట్రై టు expand the movie size or expand the movie's horizon, you're losing the message. ఒక ఫ్రీడమ్ పోతుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ మెసేజ్ కతికించాలి అనే సిచ్యువేషన్ వస్తుంది. ప్రతిదీ లింక్ హ్యాస్ టు బి టు ద మెసేజ్, అది మిస్ అవుతుంది. చిన్న మూవీ ఐ డోంట్ థింక్ ఈస్ నెసెసరీలీ అ బడ్జెట్ ఇష్యూ, బట్ ఇట్ ఈస్ ద స్టోరీ ఇష్యూ. నేను మెసేజ్ ఇవ్వాలి అనుకోని పెద్ద బడ్జెట్ తో చేయలేను, బికాస్ ద బిగర్ ద బడ్జెట్, నాట్ జస్ట్ ఫర్ ప్రొడక్షన్ రిస్క్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఐఎమ్ సేయింగ్ ఒక న్యాచురల్ టూ మెనీ మూవింగ్ వేరియబుల్స్ లింక్ చేయాల్సి వస్తుంది ఆ మూవీకి, అండ్ యూ లూజ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ కన్వేయింగ్ ద మెసేజ్ ఇన్ దట్ మెనీ వర్డ్స్. రైట్. అందుకని సో ఐ థింక్ పర్సనల్ గా ఇట్ షుడ్ బి అ స్మాల్ మూవీ, వాట్ ఎవర్ స్మాల్ వి డిఫైన్. అన్నట్టు 3 కోట్ల 30 లక్షల, ఆర్ యూ వాంట్. ఐ థింక్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ ఎ స్వీట్ స్పాట్ ఇన్ బిట్వీన్ వేర్ మెసేజింగ్ మూవీస్ కెన్ ప్రాబబ్లీ వర్క్. ఐ థింక్ వన్ యాక్టర్ who also is a great businessman who found this sweet spot in a parallel industry, Tamil industry lo Dhanush, where he is making movies in that sweet spot 30 to 40 50 crores. Every movie gets him 2x 3x profits, and every movie is about a social cause. ఒక ఊర్లో కనీస సౌకర్యాలు లేకపోవడం గురించో లేకపోతే టీచర్ల గురించో, ఐ థింక్ హీ ఈస్ మేకింగ్ కన్సిస్టెంట్లీ సక్సెస్ఫుల్ మూవీస్. So I think that is the sweet spot where you are making it at 10 times the budget of a small movie, but also 1/10 of a big movie. సో ఐ థింక్ ఒక జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు రావాలి అంటున్నామో ఒక రకంగా పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే యు ఆర్ గివింగ్ కంప్లీట్ లిబర్టీ టు అ డైరెక్టర్ ఆర్ మూవీ మేకర్ ఫర్ దట్ మ్యాటర్. మీకు నచ్చిన మెసేజ్ చూపించండి, దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్. ఎందుకంటే బయాస్ ఉంటుంది, ఎలాగో వాళ్ళకి నచ్చిన మెసేజ్ ఇస్తారు, దాన్ని ఈ రోజుల్లో ఎలాగైనా బ్రేక్ డౌన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. అట్లా ఈ టాక్సిసిటీలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి, ఆ రిస్క్ అయితే ఉంది. దట్ హ్యూజ్ రిస్క్ ఇస్ దేర్. వస్తున్నాయి. అవును, అప్పటి నుంచి వచ్చాయి, పాత సినిమాల దగ్గర నుంచి వచ్చాయి. అది ప్రేయస్ రావే అని ఒక సినిమా ఉంటుంది, ఇట్ ఇస్ జస్ట్ నార్మలైజింగ్ స్టాకింగ్. పెళ్ళైన తర్వాత కూడా నా ప్రేమ గట్టిదైతే నువ్వు నా దగ్గరకు వస్తావు అంటాడు. అది ఇట్స్ జస్ట్ నార్మలైజింగ్ స్టాకింగ్. ఇట్ కెన్ గో హే వైర్. యానిమల్ అదే, అర్జున్ రెడ్డిలో మేల్ టాక్సిసిటీ అదే. రైట్. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే సమ్వేర్ ఐ ఫీల్ వి జనరలైజ్డ్ దోస్ థింగ్స్. రైట్. వి థింక్ ఇట్ ఈస్ ఓకే. రైట్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఒక హద్దు దాటలేదు కదా, అవునవును, ఈ మాత్రం కొట్టుకోమా అన్న సిచ్యువేషన్ లకి ఎప్పుడైతే అంటే ఏంటి, ఒక కోటీశ్వరుడు మధ్యలో డ్రగ్ అబ్యూస్ చేసి ఒక అమ్మాయిని కొట్టి జీవితాన్ని మొత్తం నాశనం చేసేసుకొని లాస్ట్కి ఒక ఫారిన్ ట్రిప్కో ఎక్కడికో వెళ్ళి సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకొని రిటర్న్ వచ్చి మామూలుగా డాక్టర్ అయిపోతే ఏముంది, ఓకే కదా, హీస్ డూయింగ్ నార్మల్. అదే స్టోరీ, అర్జున్ రెడ్డి స్టోరీ అంటే అదే. హీ కెన్ స్టిల్ గో బ్యాక్ టు ద గర్ల్, దే కెన్ హ్యావ్ ఎ బేబీ టుగెదర్ అండ్ దే కెన్ లివ్ ఎ హ్యాపీ లైఫ్ ఎవర్ ఆఫ్టర్. సో అందుకని ఆ రిస్క్ మాత్రం ఉంది. ఇఫ్ యు ఆర్ సేయింగ్ మెసేజెస్ ఉన్న మూవీస్ రావాలి and there is no filter of what the message. See, censor does not worry about what the message is. No, it doesn't. So there is one censorship which is about what dialogues you say, what scenes you are showing, what oka general. I am not saying they don't touch on the message and all, but oka concept level varukune chustaru. Finer aspects they can't. So ippudu oka social message annappudu oka social activist ఎవరైనా ఉన్నారా
చూసే ఇది నిజంగా ఒక యాక్సెప్టబుల్ ఇది అని. సో రెండు ఉంటాయి. నువ్వు సినిమా చేసేసి సెన్సార్ దగ్గరికి వెళ్ళేసి చూపించడం ఒక ఎత్తు, బికాస్ దే ఆర్ ఎవాల్యుయేటింగ్ ద అవుట్పుట్, రైట్ వర్సెస్ నాకు ఒక ఐడియా ఉంది, ఇది నా ఐడియా, రైట్ కెన్ దేర్ బి సమ్ సెన్సర్షిప్ ఫర్ దట్ విచ్ సేస్ దట్ అరే ఈ మెసేజ్ ఇచ్చి నువ్వు లేనిపోని టెన్షన్లు తేకు సొసైటీలో, ఆర్ ఆ మెసేజ్ గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఫోన్ చేశారే వీడు కొంచెం ఏదో తేడాగా వీడిని సినిమా తీయనియద్దు అన్నట్టుగా ఉండాలి. రైట్. సో ఇఫ్ దాట్ కైండ్ ఆఫ్ సెన్సర్షిప్ కెన్ కమ్ వేర్ యు ఆర్ నాట్ సెన్సరింగ్ అన్ అవుట్పుట్ బట్ ది ఐడియా ఇన్ అ వే వేర్ అలాంటి తప్పులే జరగకుండా ఉండి. రైట్. సో యు ఆర్ సేయింగ్ ఇంత ఇకోసిస్టమ్ మనం బిల్డ్ చేయలేం కాబట్టి డోంట్ పుట్ దట్ బర్డన్. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ ఇండస్ట్రీ, ఒక సినిమా గురించో ఒక వ్యక్తి గురించో కాదు. హౌ మెనీ కెన్ వి కంట్రోల్? సో ఇందులో మనం ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ నిజంగా అనుకుంటే ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ దట్ యు హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ 5 people టు హూమ్ మెసేజ్ ఉన్నప్పుడే. వీఆర్ నాట్ సేయింగ్ ప్రతి మూవీ వీళ్ళు చూడాలి, ఐడియా తెలుసుకోవాలి అని కాదు. ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నా నేను, ఇది ఇవ్వచ్చా, నాన్ జనరిక్ మెసేజ్, ఈ మెసేజ్ నేను ఇలా ఇస్తాను అని నేను అడిగితే, వద్దురా బాబు దీనివల్ల కన్ఫ్యూజన్స్ వస్తాయి, లేదా ఇది కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉండరు, ఆర్ వాట్ ఎవర్ దే కెన్ కరెక్ట్ ద మెసేజింగ్ పార్ట్. ఆ తర్వాత మెసేజ్ సినిమా తీయచ్చు. దాంట్లో టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటే సెన్సార్ వాళ్ళు దాన్ని కట్ చేసుకుంటారా, ఏం చేస్తారు. సో దట్ ఎండ్ రిజల్ట్ నేనైనా మా తమ్ముడైనా ఎవరైనా చూసారు అంటే కనుక ఈదర్ ద మెసేజ్ ఈస్ నైస్, వార్మ్, అఫెక్షనేట్ అండ్ ఐ యామ్ ఎంబ్రేసింగ్ ఇట్. నువ్వు సర్కాస్టిక్ గా చెప్తున్నావులే కానీ ఇట్ కర్బ్స్ ద క్రియేటివిటీ. It does. So rather than spend your efforts in all of that, make an entertaining movie అంటున్నావు. Which is what movies are for అంటున్నా. సో అదొకటి ఉంది. బట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలి అంటే కనుక ఎస్ దేర్ ఇస్ లాట్ మోర్ ఫిల్టరింగ్ అనేది జరగాలి. జరిగినాక మెసేజ్ తోటి తీస్తే దెర్ ఇస్ నో బెటర్ ఛానల్ దాన్ దట్. ఒక క్రికెట్ ఒక సినిమా తప్ప నాకు తెలిసి ఇండియాలో అంత ఇంపాక్ట్ అయ్యేది లేదు. పొలిటీషియన్స్ ని ఏకరువు పెట్టాము, అవినీతిని ఏకరువు పెట్టాం, గవర్నమెంట్ అఫీషియల్స్ ని బండబూతులు తిట్టాం, స్టూడెంట్స్ చేసే పనులు చెప్పాము, మగవాళ్ళు చేసే అరాచకాలు చూపించాము. వి హావ్ డన్ ఎవ్రీథింగ్. ఇట్ కంటిన్యూస్ ప్రాసెస్ లాగా వీఆర్ షోయింగ్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ క్రికెట్ లోనేమో పాన్ పరాగ్ తినమంటాం, సినిమాల్లోనేమో ధూమ్రపానం ఆపేయమంటాం. ముఖేష్ గారు అది చెప్తారు, తర్వాత వీళ్ళు సినిమా చూస్తారు, కింద మనం వేస్తాం. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మోరల్ పోలీస్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే ఇది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పే స్థితిలో నేను లేను. యు ఆర్ సేయింగ్ వి ఆర్ నాట్ ఇన్ అ స్టేట్ వేర్ వి కెన్ మోరల్ పోలీస్. వి షుడ్ నాట్ మోరల్. సో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ నా ఉద్దేశంలో మోరల్ పోలీస్ ఇన్ అ వే. If that message is not filtered that moral policing, unless it is filtered that way, unless it is filtered in a way like the way I am saying through some process, I don't know what the process can be, so that the message is embraced and it creates only a positive environment. Otherwise entertainment kosame cinemalu తీసుకోవడం అనేది నాకు తెలిసి it is not difficult. Better purpose served. Absolutely, that is what I think. సినిమాల్లో విలువలు సజీవంగా ఉండాలి అంటే మీరు మీ సమయాన్ని ధనాన్ని వెచ్చించి సందేశం గల చిత్రాలని ఆదరించాలి. అప్పుడే మన తెలుగు చలనచిత్రం వర్ధిల్లుతుంది. థ్యాంక్ యూ.